ఈరోజు మటన్ ముక్కలు చేయబోతున్నానండి. మనకు కావాల్సినటువంటి టమోటా పండ్లు, మటన్ ముక్కలు, ఎండినటువంటి మటన్ ముక్కలండి. ఇప్పుడు టమోటా పళ్ళను కట్ చేసి ఇలా పెట్టుకోవాలండి. టమోటా పండు ప్లస్ ఒక ఆనియన్, నెక్స్ట్ మటన్ ముక్కల్ని కుక్కర్కి వేసుకోవాలండి. వేసానండి. కుక్కర్కి వేసిన తర్వాత మటన్ ముక్కల్ని 8 కానీ 10 కానీ విజిల్ పెట్టుకోవాలండి. ఎందుకంటే మటన్ ముక్కలు ఉడకాలి కదా, విజిల్కి వేసానండి. వాటిలోకి మటన్లోకి ఏంటి మసాలా అండి. మసాలా అంటే గార్లిక్, కొత్తిమీర అండి మిక్స్ చేశాను. నెక్స్ట్ అండి ఒక పాత్ర తీసుకొని అందులో ఆయిల్ వేసానండి. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసానండి. ఇదిగోండి తిరువాతలో వచ్చేసి నేను మసాలా వేసానండి. మసాలా కూడా రెడీ అవుతా ఉంది. నెక్స్ట్ టమాటా పండ్లు వేయాలండి. ఇంకా ఇదిగోండి టమాటా పండ్లు కూడా వేసాను చూడండి. ఇప్పుడు వీటిలోకి ఉప్పు, కారం, పసుపు వేయాలండి. ఇదిగోండి మటన్ ముక్కలు, ఉడికినటువంటి మటన్ ముక్కలండి. పక్కన కుక్కర్లో ఉడికినటువంటి ముక్కలండి. ఇందులో టమోటా ఉడికింది ప్లస్ ముక్కలు కూడా వీటిలో వేసానండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసి ఇంట్లో తయారు చేసినటువంటి మసాలా వేయాలండి. మసాలా వేసిన తర్వాత బాగా కలిపానండి. ఇదిగోండి వేడి రైస్ అండి. ఇదిగోండి వేడి అన్నం రెడీ అండి. టమోటా గుజ్జుతో చేసినటువంటి ఒట్టి ముక్కలు, మన రాయలసీమలో అయితే ఒరికిళ్ళు అంటారండి. బాగున్నాయండి. వేడి అన్నంలోకి టమోటా గుజ్జుతో చేసినటువంటి ఒట్టి ముక్కలండి రెడీ.